లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సిరాజ్ సమీర్ల అరెస్టుతో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. వీరిద్దరిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు 5 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. మరోవైపు వరుస పేలులతో అలజడి సృష్టించి అశాంతిని సృష్టించేందుకు స్కెచ్ వేస్తున్నారు ఉగ్రవాదులు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పసిగట్టకపోయి ఉంటే ఈ పాటికి ఏం జరిగేదో అనే ఆందోళన వ్యక్తమవుతుంది. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ అందరిలా ఓ సాధారణ యువకుడే. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎస్ఐ గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ హైదరాబాద్లో 108 అంబులెన్స్ సర్వీస్లో టెలికాలర్గా పనిచేస్తూ ఉండేవాడు. అక్కడే సికింద్రాబాద్లోని బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్తో పరిచయం సిరాజ్ని ఉగ్రవాదిగా మార్చింది. సిరాజ్కి దేశ విదేశాల్లో ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ ఫోకస్ చేసింది. సిరాజ్కు వరంగల్కు చెందిన ఫర్హాన్ మొహిద్దీన్, ఉత్తరప్రదేశ్కు చెందిన బాదర్లతో ఏర్పడిన పరిచయం ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యేలా చేసింది. సమాజంలో ముస్లింలపై జరుగుతున్న అన్యాయాల పేరుతో చర్చలు, ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో గోప్యంగా సమావేశాలకు హాజరై మతోన్మాదిగా మారిపోయాడు. ఒమన్లో ఉంటున్న హైదరాబాద్ వాసి ఇమ్రాన్ అక్రమ్ మార్గదర్శకత్వంలో పేలుడు పదార్థాల కొనుగోలు, వాటిని ఉపయోగించి ఐఈడీ బాంబుల తయారీకి సిద్ధపడిపోయాడు. ఈ బాంబులను జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పేల్చాలని ప్లాన్ చేశారు. జిహాదీ చర్యల్లో భాగంగా అవసరమైతే ప్రాణత్యాగం చేయాలని సిరాజ్, సమీర్ నిర్ణయించుకున్నారు. ముంబైలో మత ప్రసంగాలు వినేందుకు సిరాజ్తో వెళ్లిన ఆ 10 మంది ఎవరు? అక్కడ మత పెద్దలుగా అదాన్ ఖురేషీ, దిల్హాన్, మొహసిన్ షేక్, జసీర్ అలియాస్ అమన్, అమీర్ అన్సారీలు చేసిన ప్రసంగాలేంటి? వారసలు మత పెద్దలేనా అన్న అంశాలపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. సిరాజ్ ఢిల్లీ వెళ్లి కలవలేకపోయినా షహబాజ్ ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాడు? అతన్ని సిరాజ్ ఎందుకు కలవాలనుకున్నాడు అనేది అధికారులు కూపిలాగుతున్నారు. బొమన్లో ఉంటున్న హైదరాబాద్ వాసి ఇమ్రాన్ అక్రమ్, సౌదీలో ఉంటున్న బీహార్కు చెందిన అబూ ముసాబ్లతో సిరాజ్ సిగ్నల్ యాప్ ద్వారా ఏం మాట్లాడాడు? అబూ ముసాబ్ పేలుడు పదార్థాల తయారీకి మాత్రమే సూచనలు చేశాడా, ఇంకేమైనా ప్లాన్ చేశాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇమ్రాన్ అక్రమ్ పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన సొమ్ము ఎంతైనా పంపిస్తామని సిరాజ్తో అన్నట్లు ఎన్ఐఏ అధికారులకు తెలిసింది. కేసులో 5వ నిందితుడిగా అబూ ముసాబ్, 6వ నిందితుడిగా ఇమ్రాన్ అక్రమ్ ని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సిరాజ్ కి సౌదీ నుంచే డబ్బొచ్చినట్టు ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు. సిరాజ్ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు. సిరాజ్ కు డీసీసీబీ బ్యాంక్ తో పాటు ఇతర బ్యాంక్స్ లోనూ అకౌంట్స్ ఉన్నాయి. వాటిల్లో సుమారు 42 లక్షల రూపాయలున్నట్లు గుర్తించారు. అలాగే సిరాజ్ తండ్రికి డీసీసీబీలో లాకర్ ఉన్నట్లు గుర్తించారు. వీటిని తెరవటానికి అనుమతులు కోరారు. సిరాజ్ పరిచయాలపై కూడా ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. సిరాజ్ చదువుకున్న నెల్లిమర్ల, గజపతి నగరం, విజయనగరం, కొత్త వలసలో దర్యాప్తు చేస్తున్నారు.